హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద ఎంటైర్ సిరీస్ అనేది రేపు రాబోతోంది. అపూర్వని అరెస్ట్ చేస్తున్న పోలీస్ అండ్ శరత్ చంద్రకి క్లియర్గా అపూర్వనే శోభా చంద్రని చంపింది అనే విషయం తెలిసిపోయింది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి భరతనాట్యం స్టేజ్పై తన గురించి ఎంతో గర్వంగా చెప్పడంతో శరత్ చంద్రకి ఆనంద బాష్పాలు వస్తాయి. భూమి సుధాచంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తుంది, ఇప్పుడు నాకు జరిగే సన్మానాన్ని మా నాన్నకి జరిపించండి అని చెప్పేసరికి శరత్ చంద్రకి శాల్వా కప్పి సన్మానాన్ని అయితే చేస్తారు. ఇంకా అలా అవార్డుని కూడా శరత్ చంద్రకే ఇస్తారు. అదంతా చూస్తూ అపూర్వ, నక్షత్ర చాలా జెలస్గా ఫీల్ అవుతారు. భూమి అలా ఇంకా అవార్డుని ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసేసరికి శరత్ చంద్ర భూమిని హక్ చేసుకుంటారు. నా బంగారు తల్లి, నేను నీకోసం ఏమీ చేయలేదు, కానీ నువ్వు ఈరోజు నీకొచ్చిన కీర్తి, పేరు, ప్రఖ్యాతని నాకిచ్చావు. నిజంగా నీలాంటి కూతురు ఉండడం నా జన్మ జన్మల అదృష్టం అని కన్నీళ్లు పెట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ చంద్ర. అదంతా చూస్తూ గగన్ ఏమీ మాట్లాడకుండా పాపం పక్కకైతే వెళ్ళిపోతాడు. తారా ఏమో డివోర్స్ పేపర్స్తో రెడీగా ఉంటుంది. ఇంక వెంటనే, ఏంటి గగన్ గారు, డివోర్స్ పేపర్స్ తీసుకువెళ్ళి ఆ భూమికి ఇవ్వండి, ఎలాగో వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పేపర్స్పై సైన్ చేసేస్తుంది, తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి ఇంకా అలా భూమికి డివోర్స్ పేపర్స్పై సైన్ చేయించమని తారా గగన్కి ఇస్తూ ఉంటే వెంటనే అదంతా చెర్రీ చూస్తూ ఉంటాడు. అవునా, డివోర్స్ పేపర్స్పై సైన్ చేయిస్తావా, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని కరెక్ట్గా ఆ పేపర్స్ గగన్ తీసుకునేలోపు గగన్ని డాష్ ఇచ్చేస్తాడు. డాష్ ఇచ్చేసరికి గగన్ ఒక్కసారిగా డివోర్స్ పేపర్స్ని కింద పడేస్తాడు. వెంటనే చెర్రీ అన్నయ్య అని చెప్పి ఆ డివోర్స్ పేపర్స్ని బాగా తొక్కి వాటర్లో పడిపోయేలా చేస్తాడు. హే, డివోర్స్ పేపర్స్ అని తారా వెళ్ళి చూసేసరికి మొత్తం పీస్ పీస్ అయిపోతుంది. అయ్యయ్యో, డివోర్స్ పేపర్స్ వాటర్లో పడిపోయాయి, కొత్తవి తయారు చేయించాలంటే మినిమం 1 డే పడుతుంది, వెళ్ళండి తారా అని అంటాడు చెర్రీ. హే, నువ్వు కావాలనే చేసావు, ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తారా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. లేదు, భూమిని బావని దూరం చేయాలనుకున్నాను, కానీ అది ఇంకెప్పటికీ జరగదు. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలన్నా, బావ దగ్గర మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఆ సీఎం విక్రమ్ గాడు డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకురాకూడదు. అసలు వాడే లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అని వెంటనే పాండు అనే ఒక రౌడీకి కాల్ చేస్తుంది. హలో పాండు అని అంటారు. ఏంటి మేడం, ఈ మధ్య మాకు ఫోన్ చేయట్లేదు అని అంటారు. ఇప్పుడు పెద్ద పని పడిందిరా, నీకు ఊహించినంత డబ్బు ఇస్తాను, వెంటనే సిఐ విక్రమ్ ఇంటికి వెళ్ళి వాడిని వేసేసిరా అని అంటారు. మేడం, సిఐ అంటున్నారు, ఖచ్చితంగా రిస్కే కదా మేడం అని అంటారు. నేను చెప్పేది విను, నువ్వు డైరెక్ట్గా వెళ్ళక్కర్లేదు, ఒక క్యారేజ్ తీసుకొని వెళ్ళు అని ఇంకా ఒక ప్లాన్ అయితే చెప్తుందనమాట అపూర్వ. ఆ ప్లాన్ ప్రకారం అపూర్వ మనిషి పాండు అయితే ఒక పనోళ్ళ మారి ఇంకా ఫుడ్ అయితే తీసుకువెళ్తాడు. అయ్యా, మీకోసం పక్కూరు నుండి ఫుడ్ తెప్పించారయ్యా, తీసుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళ వైఫ్ పంపించినట్టయితే ఆ ఫుడ్ అయితే ఇస్తారు. ఆయనేమో నిజం అనుకొని తినేసరికి ఆ ఫుడ్లో విషం కలిసి ఉంటుంది. ఇంకా అలా పాపం విషం ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల అప్పటికప్పుడే సిఐ విక్రమ్ ఎవరైతే అపూర్వ కేసుని, శోభాచంద్ర కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఆ సిఐ విక్రమ్ అయితే చనిపోతారు. ఆయన క్లియర్గా పాయిజన్ పెట్టి చంపారు అని కూడా పోలీస్కి తెలిసిపోతుంది. ఇంకా సీసీటీవీ రికార్డింగ్స్ చూసి పాండు అనే రౌడీని అరెస్ట్ చేస్తారు పోలీస్. అరెస్ట్ చేసి వాడిని బాగా కొట్టి, అసలు నీకు డబ్బిచ్చింది ఎవరు, ఆయనకి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేయమంది ఎవరు, చెప్పరా ఎవరు అని చెప్పి గట్టిగా అడుగుతారు. నాకు ఇదంతా చెప్పింది అపూర్వ అని ఆ పాండు అనే రౌడీ అయితే నిజాన్ని ఒప్పేసుకుంటాడు. సో నిజం ఒప్పేసుకోవడంతో అపూర్వాని అరెస్ట్ చేయడానికి ఇంకా అలా పోలీస్ బెటాలియన్ అయితే బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ దేవుడికి పూజ చేసి ఇంకా చాలా మంచిదానిలా, బావా నేనే తప్పు చేయలేదు బావా, ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయిగా, నీకే అర్థమవుతుందిలే బావా అని అంటుంది అపూర్వ. ఇంకా వెంటనే అలా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట శరత్ చంద్ర. వెంటనే భూమి, నాన్న, ఈ అపూర్వ పిన్ని అబద్ధం ఆడుతుంది, కావాలంటే నీకు నేను ప్రూవ్ చేస్తాను,
పిన్ని, దేవుడి మీద ఒట్టేసి చెప్పు, ఆ సిఐ విక్రమ్ గారు చనిపోయారని ఇప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది. ఆ చావుకి నీకు ఏ సంబంధం లేదా అని అడుగుతుంది. ఇంక వెంటనే అపూర్వ దేవుడికి దండం పెట్టుకుంటూ, లేదు, ఆ దేవుడి ప్రమాణంగా చెప్తున్నాను, నాకు ఆ సిఐ విక్రమ్ చావుకి ఎలాంటి సంబంధం లేదు అని పచ్చి అబద్ధాలు చెప్తుంది అపూర్వ. అయినా ఆ దేవుడు కూడా ఇప్పుడు నన్ను ఆపలేడు. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పే బ్రతుకుతాను కాబట్టి, నాకు నా బావ ముందు మంచి మార్కులు తప్ప ఏది ఎక్కువ కాదు కాబట్టి అని ఇంకా అలా చూస్తూ ఉంటుంది అపూర్వ. కరెక్ట్గా అదే టైంకి భూమి, మై గాడ్, అపూర్వ ఎంత చెప్పినా నా మాట వినటం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర ఇంటికి పోలీసులు వస్తారు. వచ్చి, అపూర్వ గారు, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట అపూర్వ. ఏం మాట్లాడుతున్నారు, నేను నేనేం చేయలేదు, నాకేం తెలీదు అని అంటుంది. చూడు, నీకేమీ తెలీదు అని నువ్వు చెప్తే సరిపోదు పిన్ని, క్లియర్గా డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి, నీ డిఎన్ఏ మ్యాచ్ అయింది, అందుకే ఇదంతా జరుగుతుంది పిన్ని అని అంటుంది భూమి. ఇంక వెంటనే, ఏయ్, ఏంటే వాగుతున్నావు, అయినా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంది అపూర్వ. ఎందుకు అంటే, మీరు సిఐ విక్రమ్ గారిని చంపించారు కాబట్టి, మీరు పంపిన రౌడీ పాండు మీరే ఇదంతా చేశారు అని ఒప్పుకున్నాడు కాబట్టి అని నిజాన్ని చెప్పేస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట అపూర్వ. లేదు లేదు, ఇదంతా ఈ భూమినే కలిసి కావాలని నాటకం ఆడిస్తుంది. బావా, ఈ భూమి రాక్షస్ బావా, నిన్ను నన్ను దూరం చేయడానికి నాపై లేనిపోని నిందల్ని వేయిస్తుంది బావా, దీని మాటలు నమ్మద్దు బావా. ఒసే భూమి, నాకెంత అన్యాయం చేస్తున్నావే అని భూమిని కొట్టబోతుంటే భూమిని పక్కకి లాగి అపూర్వ చెంప పగలగొడతారు శరత్చంద్ర. ఇంక వెంటనే గన్ తీసుకొచ్చి, రాక్షసి, నువ్వు నువ్వు నా విషయంలో, నా శోభ విషయంలో ఎంత అన్యాయం చేశావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నువ్వే తప్పు చేయకపోతే ఆ సిఐ గారిని ఎందుకు చంపిస్తావు? ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావు కట్ట చంపించావు. ఇన్స్పెక్టర్ గారు, నాకు వదిలేయండి, నేను తన్ని చంపేస్తాను అని ఇంకా అలా శరత్చంద్ర అయితే వెంటనే గట్టిగా అపూర్వని చంపడానికి గన్ ట్రిగర్ నొక్కుతుంటే, నాన్న నాన్న వద్దు, నాన్న వద్దు, ఈ రాక్షసిని చంపి నువ్వు నువ్వు హంతకుడు అవ్వద్దు నాన్న. నాకు చిన్నప్పటి నుండి అమ్మ లేదు, అమ్మ ప్రేమని, నాన్న లాలనని నేను నీలోనే చూసుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్విప్పుడు ఈ అపూర్వం చంపి జైలుకు వెళ్తే నేను అనాథనైపోతాను నాన్న. నాకు నువ్వు కావాలి, నాకు నీ తోడు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు నాన్న, ఈ అపూర్వం చంపొద్దు, తన శిక్షని చట్టానికే వదిలే నాన్న, చట్టానికే వదిలే అని అంటుంది పాపం భూమి. ఇంకా అలా గన్ కింద పడేస్తారు శరత్చంద్ర. నీకోసం, నా బంగారు తల్లి కోసం నీకు ప్రాణభిక్ష పెడుతున్నా, పో బయటికి, ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి రాక్షసిని అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేస్తారనమాట పోలీస్. ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంకా అలా అపూర్వ అయితే వెళ్ళిపోతుంది అరెస్ట్ అయ్యి. ఇంకా అపూర్వకి లేడీ కానిస్టేబుల్స్తో 3rd డిగ్రీ అయితే ఇప్పిస్తారు. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని చంపుతావా, చంపి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడతావా? కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది, నిన్ను ఎవరు కాపాడతారో నేను చూస్తాను అని చెప్పి ఇంకా బాగా అపూర్వకైతే కొట్టి కొట్టి, ఎందుకంటే ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళని బాగా కొడతారు. అపూర్వకి ఇంకా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇంకా అలా అపూర్వ కింద పడిపోబోతుంటే అక్కడికి భూమి వస్తుంది. ఏంటి అపూర్వ పిన్ని, బాగా శరీర శుద్ధి జరుగుతున్నట్టుంది అని అంటారు. ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అపూర్వ. ఏంటి పిన్ని, నోట్లో నిన్ను మాటలు రావట్లేదు, ఏదో అన్నావు కదా, నన్ను నాన్నని దూరం చేస్తానని, ఎప్పటికీ నీ గురించి నిజం బయటపడదు అని. కర్మ ప్రభావం అంటే ఇలానే ఉంటుంది పిన్ని, మొదట్లో అంతా మనకి మంచే జరిగినట్టుంటుంది, కానీ పాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఇదిగో మా అమ్మని చంపి ఆ పాపాన్ని మూట కట్టుకున్నావు, చాలామంది అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేశావు, ఆ పాపమే ఇప్పుడు నీకు శాపమై తగిలి ఇలా జరుగుతుంది. ఇకపై అయినా కాస్త అదుపులో పెట్టుకొని ప్రవర్తించు పిన్ని, నీకే మంచిది అని చెప్పి ఇంకా భూమి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అపూర్వ మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. పాపం నక్షత్ర ఏమో, మమ్మీ మమ్మీ నువ్వు లేకపోతే ఎలా మమ్మీ, నాకేం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ అని ఏడుస్తుంది. బేబీ
నువ్వేం కంగారు పడద్దు, నాకు నాకు బెయిల్ తీసుకురావడానికి ట్రై చేయి బేబీ అని అంటుంది. ఖచ్చితంగా మమ్మీ, ఎంత ఖర్చైనా పర్లేదు, నీకు బెయిల్ తీసుకొస్తాను మమ్మీ అని ఇంకా నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా భూమి శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి, అమ్మ, నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇవాళ నీ చావుకి న్యాయం జరిగింది. ఇదంతా అపూర్వ అపూర్వ పాపం అని బయటపడింది అని అనుకుంటుంటే అప్పుడే శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి పాపం భూమిని హక్ చేసుకుంటారు. భూమి, మీ అమ్మ చావుకు కారణం అపూర్వ అని నాకు ఇప్పుడు తెలిసింది. అపూర్వాని ఇంకా జీవితంలో ఎప్పటికీ బయటికి రానివ్వను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి, ఉండి తీరాలి అని ఇంకా ఆలోచిస్తుంటే అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. ఉండదు బావగారు, తను సంతోషంగా ఉండదు అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు కేపీ, ఎందుకు సంతోషంగా ఉండదు అని అంటారు. ఎందుకంటే భూమి మనిషి మాత్రమే ఇక్కడుంది, కానీ మనసంతా గగన్ దగ్గరుంది అని అంటారు. ఏంటి కేపీ, నీ కొడుకని ఎక్కువ మాట్లాడుతున్నావా? ఆ గగన్ గాడు భూమిని గెంటేశాడు కదా, నీకు తెలీదా అని అంటారు. కరెక్టే, కానీ గెంటేయడానికి కూడా కారణం ఎవరో తెలుసా? మీరా మీరా నిజం చెప్పు అని అంటారు. అది ఏమండి, చూడు మీరా, నువ్వు ఇన్ని రోజులు దేవత అనుకున్న అపూర్వ ఒక హంతకురాలని తెలిసింది. తను శోభాచంద్ర గారిని హత్య చేసి నాపై ఆ నిందని నెట్టి నన్ను 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేలా చేసింది. అవన్నీ నీకు తెలుసు కదా, అప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదా? తెలుసా లేదా అని అడుగుతారు. అయ్యో, అవన్నీ నేను గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవటం లేదండి అని అంటుంది. కదా, మరి ఇంకా ఎందుకు దాచిపెడుతున్నావు? అసలు శివ పూరీల పెళ్లిలో ఏం జరిగిందో మొత్తం బావగారికి చెప్పు అని అంటారు. అన్నయ్య, నిజం చెప్పాలంటే గగన్ భూమిని తప్పుగా అర్థం చేసుకోవడానికి పూర్తి కారణం అపూర్వనే అన్నయ్య అని చెప్పి వీడియో చూపించి మరి ఇంకా నిజమంతా చెప్పేస్తుంది అపూర్వ గురించి మీరా. ఇంకా శరత్చంద్ర భూమి వైపు చూస్తారు. అంటే వాడు నిన్ను అపార్థం చేసుకున్నా నువ్వు ఇంకా వాణ్ణి ఇలాగే చేస్తున్నావా, ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. నాన్న, బావ నా కోసం పుట్టాడు, నేను బావ కోసం పుట్టాను. బావ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కేవలం ఆ పూరి వల్లే తను పెళ్లి చేసుకుంటున్నాడు. కానీ బావకి గుండెల నిండా నాపై ప్రేమ ఉంది, ఖచ్చితంగా ఉంది అని పాపం అలా భూమి చెప్పడంతో శరత్చంద్ర ఆలోచనలో పడతారు. కానీ ఈ పెళ్ళి ఎలా ఆగుతుంది అని అంటారు. వెంటనే చెర్రి, మావయ్య, ఇప్పటికీ భూమి విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఈ పెళ్ళిని మనం లీగల్గా ఆపచ్చు. కాబట్టే అలా మనం వెళ్దాం మావయ్య అని అంటారు. సరే రే చెర్రి, నువ్వే చూసుకో అని ఇంకా శరత్చంద్ర చెప్తారు. వెంటనే అలా భూమి అండ్ చెర్రి ఇద్దరు కలిసి అయితే పెళ్లి మండపానికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా గగన్ పెళ్లి కొడుకులా రెడీ అవుతుంటే తనకి పాత జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. భూమి తన మెహందీ ఫంక్షన్లో భూమికి తను తాలిలా మెహందీ వేసిన విషయం కానీ, భూమికి తన చేతితో గోరింటాకు పెట్టిన విషయం కానీ, భూమి తనతో హ్యాపీగా టైం స్పెండ్ చేసిన విషయాలు కానీ ఇవే గుర్తుకు వస్తూ ఉంటాయి గగన్కి. పాపం ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడనమాట గగన్. ఇంకా అలా కరెక్ట్గా గగన్, తార ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చుంటారు. ధ్రువ అండ్ పూరి కూడా పెళ్లిపీటలపై కూర్చుంటారు. గగన్, తార ఇద్దరు ఇంకా అలా కరెక్ట్గా గగన్ తార మెల్లో తాళి కట్టేసరికి ఆగండి అని పోలీసు వస్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడనమాట గగన్. తార, ఏంటి, ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతుంది. చూడండి మేడం, ఇతనికి పెళ్ళయింది, ఇతను డివోర్స్ ఇవ్వకుండా మీరు ఎలా ఇతన్ని పెళ్లి చేసుకుంటారు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది తార. డివోర్స్ పేపర్స్పై సైన్ చేయించడానికి కుదరలేదు అని అంటుంది. కుదరకపోతే అది చేయాలని మీకు తెలీదా? చూడండి, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు, కాబట్టి మీరు చట్ట ప్రకారం ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ కాదు కూడదు పెళ్లి చేసుకుంటానంటే ఇతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి గగన్ గారు, అరెస్ట్ అవుతారా లేకపోతే పెళ్లిని ఆపుకుంటారా అని అంటారు పోలీస్. ఒక్కసారిగా గగన్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే భూమి అండ్ చెర్రీ కూడా ఆ కళ్యాణ మండపం బయటే ఉంటారనమాట. ఇంకా గగన్ అలా తార వైపు చూస్తారు. తార ఏమో ఇప్పుడే ఆ భూమితో డివోర్స్ పేపర్స్పై సైన్ పెట్టిస్తాను, అప్పుడు పెళ్ళికి ఓకే కదా మీకు అని అంటారు. ఓకే మేడం, కానీ 1 డే టైం పడుతుంది, ఆలోచించుకోండి.
ఇప్పటికైతే పెళ్లి పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఇంకా అలా పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా భూమి గగన్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి, నో, నువ్వు నువ్వు మీ నాన్న దగ్గరే ఉండాలి. నిన్న మీ ఇద్దరి ప్రేమ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తే మీ నాన్న నిన్ను ఎప్పటికీ క్షమించరు. కాబట్టి నువ్వు మీ నాన్న దగ్గరే ఉండాలి, నా దగ్గర కాదు. భూమి, ఆకాశం రెండు దూరంగా చూస్తేనే కలిసినట్టుంటాయి, కానీ దగ్గరగా చూస్తే కలిసినట్టు ఉండవు అని పాపం వెనక్కి తిరిగి కన్నీళ్లు పెట్టుకొని గగన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు. చూడు గగన్, ఈ మాటతో భూమిపై నీకెంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. కానీ అపూర్వ చేసిన తప్పు వల్లే మీరిద్దరూ విడిపోయారు అని కూడా అర్థమైంది. ఎంతైనా నా కూతురంటే నాకు ప్రాణం. తను ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా నేను ఓకే అనేవాడిని, కానీ నిన్ను ప్రేమించింది కాబట్టే దూరం పెట్టాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురి సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. తను నీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది అంటే నిన్ను తన్ని కలపడానికి కూడా నేను వెనకాడను. మీరిద్దరూ ఒక్కటవ్వాలి. నా కూతురు బాగుండాలి, నా భూమి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ రోజు అప్పగింతలు సరిగ్గా చేయలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా కూతురు భూమిని బంగారంలా చూసుకో, అర్థమైందా అని అంటారు శరత్చంద్ర. ఇంకా భూమి చాలా హ్యాపీగా శరత్చంద్ర హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా భూమి శరత్చంద్ర అండ్ గగన్ ఇద్దరిని కన్విన్స్ చేసి బ్యాలెన్స్ చేసి అలా ఇద్దరితో హ్యాపీగా ఉంటుంది. గగన్ ఇంకా అలా భూమిని ఇంటికి తీసుకొస్తూ ఉంటే తార అదంతా చూస్తూ జలస్తో రగిలిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.